పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరం కూడా మోకరించి ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో ప్రభువుని మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. రండి ఆ దేవుని ఆరాధించెదం, త్రియేక దేవుని కీర్తించెదం. రండి ఆ దేవుని ఆరాధించెదం, త్రియేక దేవుని కీర్తించెదం. రండి ఆ దేవుని ఆరాధించెదం, కరములెత్తి స్వరములతో కీర్తించెదం. ఆరాధనా 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 ఆరాధనా. రండి ఆ దేవుని ఆరాధించెదం, ఏక దేవుని కీర్తించెదం. రండి ఆ దేవుని ఆరాధించెదం, ఏక దేవుని కీర్తించెదం. రండి ఆ దేవుని ఆరాధించెదం, కరములెత్తి స్వరములతో కీర్తించెదం. రండి ఆ దేవుని ఆరాధించెదం, కరములెత్తి కీర్తించెదం. ఆరాధనా 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 ఆరాధనా. చప్పట్లు కొడుతూ పాడదామా? ఆరాధనా 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 ఆరాధనా. రండి ఆ దేవుని ఆరాధించెదం, ఏక దేవుని కీర్తించెదం. రండి ఆ దేవుని ఆరాధించెదం, కరములెత్తి స్వరములతో కీర్తించెదం. ఆదిలోని వాక్యము దేవుడైన వాక్యము, ఆదిలోని వాక్యము దేవుడైన వాక్యము, మన మధ్యకు వచ్చిన వాక్యమును ఆరాధించెదం. మన మధ్యకు వచ్చిన వాక్యమును ఆరాధించెదం. ఆరాధనా 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 ఆరాధనా
కీర్తించెదం ఏక దేవుని కీర్తించెదం రండి ఆ దేవుని ఆరాధించెదం ఏక దేవుని కీర్తించెదం రండి ఆ దేవుని ఆరాధించెదం ఏక దేవుని కీర్తించెదం రండి ఆ దేవుని ఆరాధించెదం ఏక దేవుని కీర్తించెదం నమ్మదగిన దేవుడు స్వస్థపరచు దేవుడు నమ్మదగిన దేవుడు స్వస్థపరచు దేవుడు నమ్మదగిన దేవుడు స్వస్థపరచు దేవుడు నమ్మదగిన దేవుడు స్వస్థపరచు దేవుడు నిత్య జీవమిచ్చు ఆ దేవుని ఆరాధించెదం నిత్య జీవమిచ్చు ఆ దేవుని ఆరాధించెదం ఆరాధనా 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 ఆరాధన 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 ఆరాధనా 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 ఆరాధన 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 ఆరాధనా 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 ఆరాధన ఆరాధనా 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 చేసిన మేలులకై ఆరాధనా ఆరాధనా. గడచిన కాలమంతా కంటికి రెప్పవలే కాచిన దేవా ఆరాధనా ఆరాధనా. సకల రోగముల నుండి ఇబ్బందుల నుండి ఇక్కట్ల నుండి కాపాడిన దేవా ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా
జీవము కలిగిన వాక్యమైన దేవా, దేవుని వద్ద ఉన్న దేవా, దేవుడైన వాక్యమైన దేవా ఆరాధనా. నీ వాక్యమును మా హృదయములో నాటవా, హృదయంతరంగాల వేదనను తెలుసుకున్న దేవా, మాతో మాట్లాడవా, వాక్యానుసారముగా జీవించు శక్తిని మాకు ఇవ్వగరావా. యేసయ్యా నా యేసయ్యా, మరలి రండు అన్న నీ పిలుపును ఆలకించే శక్తినివ్వయ్యా. జీవము కలిగే పలుకులను పలికే అర్హత మాకు ఇవ్వు రాజా. నీవు నాకిచ్చిన గురుత్వ అభిషేకమును మరొకసారి నూతనీకరించి నా నాలుకను ఒక్కసారి కాల్చవనా యేసయ్యా. ఆరాధనా. అందరం రెండు చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధించుకుందాం. ఈ సాయంకాల వేళ దేవుడు మనందరితో మాట్లాడాలని, హృదయంతరంగాల తలుపులు దేవుడే తెరవాలని వాక్యం బోధిస్తుంది. దేవా, కనిడి కంటిని, వినడి చెవిని నీవే దేవా ప్రసాదించేది. నీవు నా హృదయాన్ని తెరవని ఎడల నేను ఎంత నీ వాక్యం ఆలకించినా ఆచరించలేను తండ్రి. నువ్వు నా హృదయం తెరిస్తే, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడితే, ఆ వాక్యమును మరియ తల్లి ఓలే నా హృదయములో పదిలపరుచుకొని మననం చేస్తూ ఆచరించుటకు దేవా నీ ఆత్మశక్తిని మా మీద కుమ్మరించండి. ఆరాధనా 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 ఆరాధనా. అందరం కలిసి ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పితా
పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సుప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూడా కూర్చుందామా? క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలం, శ్రమల కాలం, పాస్కా ఆయత్త కాలం, దేవుని యొక్క క్రీస్తు యొక్క పునరుత్థానములో పాలు పంచుకొనుటకు ఆయత్త పడే సమయం. ఇది ఎన్నాళ్ళ కాలం? ఎన్ని రోజుల కాలం? 40 రోజులు. ఈ 40 రోజులు కూడా మనల్ని మనం కాస్త ఇంకెక్కువగా శ్రద్ధ తీసుకొని సిద్ధపాటుతో, అంటే దేవుని చెంతకు చేరుకోవటానికి ఎలా అంటే అలా మనం చేరుకోలేం. దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు మరి మనల్ని మనం శుభ్రం చేసుకొని ఓ ప్రత్యేకమైన వస్త్రాలతో, దేవుడు మెచ్చిన వస్త్రాలతో, దేవుడు మెచ్చిన హృదయంతరంగాల సౌందర్యముతో ఆయన యొక్క పునరుత్థాన విందు, ఆ పునరుత్థాన విందులో పాలు పంచుకొనుటకు దేవుడు మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, 40 రోజులు మనం యేసు ప్రభు యొక్క పునరుత్థానంలో పాలు పంచుకొనటానికి ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి వాగ్దాన భూమికి వెళ్ళటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎన్ని? వాగ్దాన భూమి దగ్గరికి వెళ్ళటానికి ఎవరు 40 సంవత్సరాలు తీసుకున్నారు? వాగ్దాన భూమి చేరుకోవటానికి ఎవరు 40 సంవత్సరాలు తీసుకున్నారు? ఎవరికి 40 సంవత్సరాలు పట్టింది? ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారా? అవునా? ఇజ్రాయేల్ ప్రజలకు కాదు. ఇంకెవరికైనా వేరే ఆన్సర్ ఉందా? ఇజ్రాయేల్ ప్రజలకు కాదు 40 సంవత్సరాలు పట్టింది. యావే దేవునికి 40 సంవత్సరాలు పట్టింది ఇజ్రాయేల్ ప్రజల్ని వాగ్దాన భూమి తీసుకెళ్ళటానికి. ఎందుకు యావే దేవునికి 40 సంవత్సరాలు పట్టిందంటే, ఇది దూర ప్రయాణం అని కాదు. దూర ప్రయాణం అని కాదు, కష్టమైన ప్రయాణం అని కాదు, శత్రువులు ఎదురొస్తున్నారని కాదు. వాళ్ళ తరపున పోరాడింది ఎవరు? ఇజ్రాయేలు తరపున పోరాడింది ఎవరు? యావే దేవుడు. యావే దేవుడికి ఏ శత్రువులండి ఎదురు రాగలరు? యావే దేవుడిని ఎవరు ఓడించగలరు? శత్రువులు ఎదురొచ్చి కాదు. దూర ప్రయాణం అంటూ 40 సంవత్సరాలు నడిచే స్థలం లేదు అక్కడ. మా అంటే ఒక 40 రోజుల్లో ఈజీగా నడిచిపోవచ్చు అక్కడికి. ఈ దగ్గర ఒక 700 కిలోమీటర్లు మాత్రమే ఉంది. హైదరాబాద్ పోయి వస్తే 700 కిలోమీటర్లు అయిపోద్ది. హైదరాబాద్ పోయి నడిచి రావటానికి 40 సంవత్సరాలు కావాలనా? ప్రియ సహోదరి సహోదరులారా, అసలు ఎందుకు యావే దేవుడు 40 సంవత్సరాలు తీసుకున్నాడు?
ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం ప్రియబిడ్డలారా. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. ప్రభువు ఈ 40 ఏండ్లు ప్రభు చూడండి అమ్మా, చక్కగా ఆలకించండి. ప్రభువు ఈ 40 ఏండ్లు మీకు ఎడారిలో నడిపించుటను జ్ఞప్తికి తెచ్చుకొనుడు మీకు వినయము నేర్పుటకు మీ హృదయములను పరీక్షించుటకు మీరు తన ఆజ్ఞలను పాటిస్తారో లేదో అని తెలుసుకొనుటకు అతడి పయనము అతడు అంటే ఎవరమ్మా? యావే దేవుడు ఈ 40 సంవత్సరాల ప్రయాణాన్ని ఉపయోగించుకున్నట్టుగా వాక్యంలో చదువుతున్నాం. 3 ముఖ్యమైన విషయాలు. ఎందుకు యావే దేవుడు 40 సంవత్సరాలు తీసుకున్నాడు? మనందరికీ ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు వినయాన్ని నేర్పించటానికి, ఇజ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు బోధించిన, 40 సంవత్సరాలు వాళ్ళకు చెప్పిన, 40 సంవత్సరాలు వాళ్ళకి నేర్పించిన అన్నీ చేస్తున్నారు, కానీ తనను తాను తగ్గించుకోవటం మాత్రం కుదరటంలే. కాస్త వినయాన్ని నేర్పించాలని దేవుడు ప్రయత్నం చేస్తుంటే 40 సంవత్సరాలు పట్టింది యావే దేవునికి ఇజ్రాయేలు ప్రజలకు ఏం నేర్పించటానికి? కాస్త వినయాన్ని నేర్పించటానికి, తగ్గింపుతనాన్ని నేర్పించటానికి యావే దేవుడు 40 సంవత్సరాలు తీసుకున్నాడు. మీరు మిమ్మల్ని తగ్గించుకుంటేనే నిన్ను ఆ వాగ్దాన భూమికి చేరుస్తాను, లేకపోతే తిప్పుతాను అటు ఇటు అటు ఇటు అటు ఇటు. ఈ 700 కిలోమీటర్ల వ్యవధిలో వాళ్ళని అటుపోతే ఒక చెరువు ఎదురు వస్తుంది, ఇటుపోతే ఒక కాలం ఎదురు వచ్చింది, అటుపోతే అడవి ఎదురు వచ్చింది, ఇటుపోతే వీళ్ళకి నీళ్లు లేవు, అటుపోతే శత్రువులు ఉన్నారు, ఇక్కడ పోతే అమ్మోనీయులు దారి ఇవ్వటం లేదు. అట్లా వేరు వేరు ఆటంకాలు దేవుడే కల్పించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, 3 ముఖ్యమైన విషయాలు దేవుడు వారిని ఈ 40 సంవత్సరాలు తీసుకున్నాడు. ఒకటి వినయాన్ని నేర్పించడానికి, రెండవది మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, మీ హృదయాన్ని పరీక్షించడానికి. ఇజ్రాయేలు ప్రజల యొక్క హృదయాన్ని పరీక్ష చేయటానికి దేవుడు 40 సంవత్సరాలు తీసుకున్నాడు. ఒక కుర్రాడు, ఒక అబ్బాయి, ఓ అమ్మాయి 10వ తరగతి పాస్ అవ్వాలంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల పరీక్షలు? 10వ తరగతి పాస్ అవ్వాలంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల పరీక్షలు? 1 సంవత్సరమా? ఎన్ని? 10? ఆ కాలం పోయిందమ్మా. ఇప్పుడు నర్సరీ అంటారు, యూకేజీ అంటారు, ఎల్కేజీ అంటారు, ఇంకేందో కేజీ అంటున్నారు. అన్నీ పాస్ అయితేనే ఫస్ట్ కేజీ. ఏందది? 1వ తరగతి, మళ్ళీ అందులో పాస్ అవ్వాలా, మళ్ళీ 2లో పాస్ అవ్వాలా. ఇట్లా మన కాలంలో 10 తరగతులు, ఇప్పుడు 10 కాదు, 10కి వచ్చేసరికి 13 సంవత్సరాలు పడుతుంది. ముందు 3 సంవత్సరాలు, దానికి ముందు ప్లే స్కూల్ అట, ఆడుకునే స్కూలు, ఆడుకునే స్కూల్ కూడా పెట్టి డబ్బులు లాగేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎనివే మంచిది. ఈ విధంగా యావే దేవుడు నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని పరీక్ష చేయటానికి 40 సంవత్సరాల వ్యవధి తీసుకుంటున్నాడు ప్రియబిడ్డలారా. ఇక మూడోది ఏంటి? ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో. ఆ తర్వాతనే ఇంకొంది కథ. అసలు ప్రారంభం కావాలా? నువ్వు నేను దేవుని ఆజ్ఞలను పాటిస్తామో లేదో అనే పరీక్ష రాస్తున్నాం.
పక్కాగా మనం రాసే పరీక్ష ఏంటంటే 10 ఆజ్ఞల పరీక్ష. 10 ఆజ్ఞల పరీక్ష. ఈ 10 ఆజ్ఞల పరీక్ష పుస్తకాలలో రాసేది కాదు, జీవితంలో రాసే పరీక్ష. ఈ పరీక్ష మనందరం ఎవరెవరైతే పాస్ అవుతారో వాళ్ళను వాగ్దాన భూమికి తీసుకెళ్తానంటున్నాడు. ఇప్పుడు ఎక్కడుందా వాగ్దాన భూమి? పరలోక రాజ్యం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరెవరికి పరలోక రాజ్యంలో పోవాలని ఉంది? వాయమ్మ నేను పోతానా లేదని భయపడుతున్నారా? అది దేవుడికి ఎరకలే, ఆయన చూసుకుంటాడు. నీకు కొంచెం ఆశ ఉంటే చేయి పైకెత్తు. పరలోకంలో పోవాలని ఆశ ఉంటే చేయి పైకెత్తు. అమ్మ నువ్వు చెయ్యత్తలో నరకానికి పోవాలనుకుంటున్నావా బుజ్జి? పక్క అమ్మ ఎత్తుతుందిలే, నీకు తెలియకపోయినా పర్వాలే. అందరు చెయ్యెత్తున్నారా? ఆ పెద్దమ్మ చెయ్యెత్తట్లేదు, అడిగిపోతావా తల్లి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యంలో పోవాలని మనందరికీ ఆశ చాలా మంచిది. ఆ ఆశ లేకపోతే, ఆ తపన లేకపోతే అసలు మనం ప్రయత్నం కూడా చేయం. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞల పరీక్ష పాస్ అయిన వాళ్లకు అక్కడ వాగ్దాన భూమి అది. ఆ వాగ్దాన భూమిలోకి మనం చేరుకోవాలి. ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళాలంటే ఈ భూమిని మనం ఏం చేయాలా? ఆ భూమికి మనం వెళ్ళాలంటే ఈ భూమిని ఏం చేయాలా? మళ్ళా నువ్వు ఆజ్ఞలు అంటావు. ఆ భూమికి చేరుకోవాలంటే ఈ భూమిని ఏం చేయాలా? వదిలేయాలి. ఆ భూమికి వెళ్ళాలంటే ఈ భూమిని వదిలేయాలి. దీన్ని పట్టుకుని ఇది నాది, ఇది నాది, ఇది నాది, నాది అని గోడలు కట్టుకొని బోరింగ్లు వేసుకొని సత్తన్నారు. ఒక్కొక్కడు కొట్టుకు సత్తన్నారు గోడలు కట్టుకోవటానికి. ఏది మనతో రాదు కదా. నువ్వు ఇల్లు కట్టు, ఆకిలి కట్టు, పొలం వేసుకో, ఏది మనతో రాదు. ఉన్నంత వరకు చక్కగా పద్ధతిగా వాడుకోవాలా. 10 ఆజ్ఞలు పూర్తయినాక పక్కాగా పోవాలా సర్టిఫికెట్ పట్టుకొని అక్కడికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదొక్కటి మనం గమనించుకోవాలా. ఈ ఒక్కటి మనం గమనించుకుంటే మన జీవితాలు చాలా మారిపోతాయి. ఈ జీవితంలో, ఈ భూలోకంలో ఏది నీతో నాతో రాదు అనే సత్యాన్ని మనం గమనించుకుంటే మన జీవితాలు చాలా మెరుగుపడతాయి, చాలా మెరుగుపడతాయి. నిన్నగాక మొన్న న్యూస్ పేపర్లో మహారాష్ట్రలో ఎవడో ఒక చదువుకునే అబ్బాయి, డిగ్రీ చదువుకునే అబ్బాయి వాళ్ళ సీనియర్ని, వీడు ఫస్ట్ ఇయర్ అయితే థర్డ్ ఇయర్ వాడిని అరే హాయ్ శిష్య అని SMS పంపించినాడంట. ఫస్ట్ ఇయర్ వాడు థర్డ్ ఇయర్ వాడికి SMS పంపించినాడు వాట్సాప్లో మెసేజ్. ఏమని? హాయ్ శిష్య, శిష్యుడా అని పంపించినాడు. శిష్య. వాడికి ఎక్కలేని కోపం వచ్చింది. నేను థర్డ్ ఇయర్, వీడు ఫస్ట్ ఇయర్, వాడు నన్ను శిష్య అంటాడా? వాడు నన్ను ఏమని పిలవాలి? అసలు గురువు అని పిలవాలా? నన్ను శిష్య అంటాడు అని చెప్పి ఒకరోజు సాయంత్రం ఈ 4 ఫ్రెండ్స్ కలిసి వాడిని ఇంటికి పిలుచుకొచ్చి కారులో ఎక్కించుకొని రోడ్డు మీద పోయేటప్పుడు గొంతు కోసి నడి రోడ్లో పారేసిపోయినారు. ఎందుకు? ఒక మాట SMS పంపించినాడు, హాయ్ శిష్య అని ఒక పదం పిలిచినందుకు గొంతు కోసి చంపేసి నడి రోడ్లో పడేసి ఆ స్నేహితులు వెళ్ళిపోయినారు. నిన్నగాక మొన్నటి న్యూస్ పేపర్లో చదివిన వార్త. వాడు శిష్య అనంగులోని వాడు శిష్యుడు అయిపోతాడా? వాడు 1/4 kg ఏమైనా తగ్గుతాడా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులని, ఆస్తులని, డబ్బులని, ఇలాంటి వాటన్నిటికీ మనము హత్తుకొని పోతున్నాం.
అతక్కపోతున్నాం. గోడలు కట్టే కాడ, ఇల్లు కట్టే కాడ, పొలం దున్నే కాడ, గట్లేసే కాడ, కంచెలు కట్టే కాడ, ఆస్తులు పంచుకునే కాడ అమ్మా నాన్నను కూడా చూడటంలే. అన్నదమ్ములన్నీ కూడా చూడటం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే నిన్ను నీవు కాస్త తగ్గించుకొని దేవుని యొక్క రాజ్యంలో చేరాలంటే ఎవరైతే తమను తాము కాస్త తగ్గించుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే దేవుని మీద ఆధారపడగలరు. దేవుని మీద ఆధారపడిన వాళ్ళను దేవుడే నడిపిస్తాడు. నీ శక్తి సామర్థ్యాల మీద నువ్వు ఆధారపడితే నిన్ను వదిలేస్తాడు. నువ్వే పరిగెత్తున్నావు కదా, పరిగెత్తురా, ఎంత దూరం పరిగెత్తావో నేను చూస్తాను. నువ్వు ఎడుదిరిగి వచ్చినా తిరిగి మళ్ళా నా దగ్గరికి రావాల్సిందే. నువ్వు ఎన్ని లోకాలు తిరిగి వచ్చినా చివరికి పోవాల్సింది 3x6. కొంతమందికి 7 కావాలా, 4x7 కావాలా. ఎందుకంటే కొంతమందికి మధ్యప్రదేశ్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం స్థలం ఎక్కువ కావాల్సి వస్తుందిలేండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు 40 సంవత్సరాలు తీసుకున్నాడు కాస్త వినయాన్ని నేర్పించటానికి. ద ఫస్ట్ క్వాలిటీ మనందరం యేసు ప్రభు నమ్ముకున్న మనందరం క్రీస్తు మార్గంలో నడవాలని ప్రయత్నం చేస్తున్న మనందరికీ మొట్టమొదటి ధ్యేయం, కర్తవ్యం, డ్యూటీ ఏమిటంటే మనల్ని మనం కాస్త తగ్గించుకోవాలా. నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కడుతున్నావా అనేది కాదు లెక్క. నీ కొడుకునో కూతురునో ఏ దేశంలో చదివిస్తున్నావా అనేది కాదు లెక్క. నీ మెడ చుట్టూ ఎంత బంగారం ఉందనేది కాదు నీ లెక్క. నువ్వు ఎన్ని సంవత్సరాల కథోలికులు అనేది కాదు లెక్క. మేము పుట్టు క్రైస్తవులు అనేది కాదు లెక్క. ఎందుకంటే లూకా సువిశేషం 3వ అధ్యాయం 8వ వచనంలో 8-9 వచనాల్లో బప్తిస్మ యోహాను గారు అంటారు, మీరు అబ్రహాము సంతతి అని గర్వించబాకండి. దేవుడు అబ్రహాముకు ఈ రాళ్లలో నుంచి కూడా సంతానాన్ని కలిగిస్తాడంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనకి ఎన్ని ఉన్నా అన్నీ దేవుడిచ్చాడని నమ్మకంతో విశ్వాసంతో ఆయన నామాన్ని మనం ఘనపరచాలి, స్తుతిపరచాలి. ప్రియ సహోదరి సహోదరులారా, స్తోత్రమైన యేసయ్య, నీ బంగారు పాదములకు స్తోత్రం. నడిపించు దేవా, ఈ ఆరాధనను నీ పవిత్ర ఆధీనమునకు అర్పిస్తున్నాం దేవా. మాట్లాడండి, హృదయములను తెరవండి దేవా. మా ఇంటి విషయాలు, వంటి విషయాలు పక్కన పెట్టి నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ నీ సన్నిధిలో సమయం గడుపుటకు మాకు శక్తినివ్వండి దేవా. నీవు నాకుండగా నాకు కొదువే లేదు దేవా. నా హృదయం నీకు సమర్పించేది. నా మార్గం, సత్యం, జీవం నీవే దేవా. మాట్లాడు, కరుణించుమయ్యా, కరుణామయ. నడిపించు, నీ ఆత్మశక్తిని మా మీద కుమ్మరించి నడిపించమని. ఇంకా గృహాలలో ఉన్న బిడ్డలను తట్టండి, ముట్టండి, నీ సన్నిధికి నడిపించండి దేవా. ప్రతి బిడ్డ నీ యొక్క స్పర్శను పొందాలి ఈరోజు. ప్రతి బిడ్డ నీ స్వరమును ఆలకించాలి దేవా. ప్రతి బిడ్డ నీ యొక్క తాకిడిని పొందుకోవాలి. ప్రతి బిడ్డ నీ యొక్క ప్రణాళికలో ఎదుగునట్లుగా అభిషేకించి, ఇంకా ఇంటిలో ఉన్న ప్రతి బిడ్డలను చేపట్టి నడిపించండి, అభిషేకించండి, ఆశీర్వదించండి. మా హృదయాలలో నీ యొక్క ఆహారం నింపమని వేడుకున్నాం
మా నాథుడైన క్రీస్తు నామం ఈ మనవి చేయించున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, ఈ భూమిలో పడే ప్రతి గింజ నూతన జీవం పొందాలంటే అది భూమిలో పడి నశించిపోవాలి, చచ్చిపోవాలి. ఈ లోకానికి సంబంధించిన అన్నీ కూడా చచ్చిపోవాలి. ఈ లోకానికి సంబంధించిన ఆలోచన కానీ, అవయవాలు కానీ, ఆవేశాలు కానీ, ఆతురతలు కానీ, అపనిందలు కానీ, ఈ లోకానికి సంబంధించిన వ్యసనాలు కానీ, సోకులు కానీ, అందం ఐశ్వర్యాలు కానీ, ఇల్లు వాకిలు కానీ అన్నీ వదిలేయాలి. అప్పుడే మనం క్రీస్తులో ప్రభువు యేసు ప్రభువు అన్నిటినీ వదిలేసి ఇదిగో నగ్నంగా మన మధ్యలో ఉన్నాడు. ఆయనకి మిగిలింది ఏంటి? శిలువ మీద ఉన్న యేసుప్రభువుకు మిగిలింది ఏంటి? ఏంటది? ఆయనకి రెండు మిగిలినాయి. తల మీద ముళ్ళ కిరీటం, ముళ్ళ కిరీటం, చేతుల్లో కాళ్ళు శీలలో, ఇంకా సిలువ, ఇంక వేరేంలే. ఆయనకు చివరిగా మిగిలింది ముళ్ళ కిరీటం మాత్రమే. అందుకే మత్తయి సువిశేషం 7వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు అంటున్నాడు, నా మార్గము ఇరుకైన మార్గం. ఎవరైతే ఈ ఇరుకైన మార్గములో చివరి వరకు ప్రయాణం చేస్తారో, నన్ను కాదని, నా మార్గం ఇరుకైన మార్గమని విశాలమైన మార్గం ఎవరైనా ఎన్నుకుంటే అది తప్పకుండా వారిని వినాశనమునకు దారి తీస్తును అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడా, రెండు చేతులు ఉన్నాయి అని అందరికి గుర్తు చేయను. ఆయన కొంతమంది మర్చిపోయినారు చేతులు ఉన్నాయని, మొండి చేతులు వేసుకొని వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిది మనం తెలుసుకున్న వాక్యంలో దేవుడు మనల్ని ఇదిగో మనకు వినయాన్ని నేర్పించటానికని, రెండవది హృదయాన్ని పరీక్ష చేయటానికి. ఇక దేవుని హృదయాన్ని నీవు పరీక్ష చేయాలంటే నీ హృదయాన్ని దేవునికి అర్పించేయి. నీ హృదయ ఆలోచనలు, నీ కుటుంబ సమస్యలు, నీ కుటుంబ అవసరాలు దేవునికి అర్పించు. కీర్తనకారుడు అంటున్నాడు, 139 కీర్తన 23-24 అంటున్నాడు, ఓ దేవా, నా హృదయమును పరిశీలించు చూడుము, నాలో ఏమైనా చెడ్డ ఉందేమో. చదవండమ్మా. దేవా, నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకొనుము, నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను గుర్తింపుము, నా ఆలోచనలను గుర్తించుము, నాలో చెడ్డ ఏమైనా ఉన్నదేమో, నాలో ఏమైనా చెడ్డ ఉందేమో గమనించుము, శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నా ఆలోచనలో కానీ, నా శరీరంలో కానీ, నా హృదయంలో కానీ ఏమైనా చెడ్డ ఉందేమో దేవా నువ్వే గమనించు. నాకు కూడా తెలియకుండా ఏమైనా చెడ్డ ఉందేమో గమనించి ఆ చెడ్డను తొలగించి శాశ్వతమైన మార్గములో నన్ను నడిపించు దేవా అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఒకవేళ నీలో చెడ్డ ఉంటే ఏం చేయమంటున్నాడు? తీసివేయాల. తీసేసేటప్పుడు అంత ఈజీ ఏం కాదు. విలాప గీతం 3వ అధ్యాయం 28వ వచనం. విలాప గీతం 3వ అధ్యాయం 28వ వచనం. విలాప గీతం 3:28. ప్రభు ప్రేమ
గతింపలేదు. అమ్మ విలాప గీతాలు 3:28. ప్రభు మనలను కడగండ్ల పాలు చేసినప్పుడు మనము ఏకాంతముగను మౌనముగను కూర్చుండవలయను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని పరీక్ష పెడతాడు, అప్పుడప్పుడు పరీక్ష పెడతాడు. ఈ పరీక్ష పెట్టినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఒక్కటే, నీకు కష్టం వచ్చినప్పుడల్లా, రోగం వచ్చినప్పుడల్లా, భర్త భార్య మధ్యలో కొట్లాట వచ్చినప్పుడల్లా ఏం చేయాలంట? ఏం చేయాలి? అక్కడ ఉంది కదమ్మా, ఏం చేయాలా? ప్రభు మనలను కడగండ్ల పాలు చేసినప్పుడు మనము ఏకాంతముగాను మౌనముగాను కూర్చోవాల. వామ్మో వాయ్య అని ఎడితే రాదు. దేవుని సన్నిధిలో వచ్చి రాత్రి కొట్లాట అయింది, భర్త భార్య మధ్యలో కొట్లాట అయింది. పక్కింటోడికి చెప్పుకోవటమో, అవతలింటోడికి చెప్పుకోవటమో, వాళ్ళకి ఫోన్ చేయటమో, వీళ్ళకి ఫోన్ చేయటమో ఏమీ రాదు. వాళ్ళు వచ్చి నీ కొంప నిలువున గూలుస్తారు, అది మాత్రం తథ్యం. కానీ సత్యమైన దేవుడి దగ్గరకు వచ్చి ఏకాంతంగా కూర్చొని, దేవా నా కుటుంబంలో ఏ సమస్య వచ్చిందో, నాలో లోపం ఉందో, నా భర్తలో లోపం ఉందో, నాలో లోపం ఉందో, నా భార్యలో లోపం ఉందో నీకు క్షుణ్ణంగా తెలుసు తండ్రి, నువ్వే చూసుకో అని కొన్నిసార్లు భర్త భార్య మధ్యలో కూడా దేవుడు అప్పుడప్పుడు కొన్ని ఇలాంటి అలౌ చేస్తాడు, సమస్యలు రావటానికి వదిలిపెడతాడు. ప్రభు మనల్ని కడగండ్ల పాలు చేసినప్పుడు మనము మౌనముగను ఏకాంతముగను కూర్చుండవలెను. మనము దైవ చిత్తమునకు పూర్తిగా లొంగవలెను. దైవ చిత్తానికి పూర్తిగా లొంగవలెను. ఏంటా దైవ చిత్తానికి లొంగేదంటే, అప్పుడు అతని ఆదుకోలు లభించినా లభించవచ్చును. అతడు మనలను 30 చదువమ్మా. అతడు మనలను చెంపలు వాయించి అవమానమున ముంచినను మనము సహించవలెను. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు ముద్దు పెట్టుకునే దేవుడేం కాదు. ఆయన అవసరమైతే మన చెంపలు వాయించి మనని అవమాన పాలు చేసినా మనం సహించాలి. ఇలా నువ్వు సహిస్తావో లేదో అని నీ హృదయాన్ని దేవుడు పరీక్ష పెడతాడు. ఈ పరీక్షలో నెగ్గటానికి కూడా నీకు కొన్ని కష్టాలు ఇస్తాడు దేవుడు. నిన్ను వదిలేయటానికి కాదు, నీ మీద కోపంతో కాదు, నిన్ను చేదరించుకొని కాదు, ఆయన లేక నీకు చేత నీకు సహాయం చేయలేక కాదు, నీ హృదయాన్ని పరీక్ష చేయటానికి. యాకోబు గారు రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో మీరు పలు విధములైన పరీక్షలు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మీరు పరమానందము కలిగి ఉండండి, మీరు అదృష్టవంతులుగా భావించుకోండి అంటున్నాడు. ప్రియబిడ్డలారా చదవండమ్మా. నా సోదరులారా, మీరు పలు విధమైన పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. అయిపోయిందమ్మా, చదువు తల్లి. ఎట్లనా మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన, పలు విధములైన పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును. మీకు సహనము, వినయము, ఓర్పు మీకు లభించును. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకి అప్పుడప్పుడు కొన్ని కష్టాలను కూడా వచ్చేలా చేస్తాడు, కొన్ని సమస్యలు కూడా వచ్చేలా చేస్తాడు. మన మీద కోపంతో కాదు, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి అప్పుడప్పుడు కాస్త మనకి కష్టాలు కూడా ఇస్తాడు. కొంచెం కిందికి లాగి వదిలిపెడతాడు, ఓ సమస్యతో లాగి కిందికి వదిలిపెడతాడు. ఆ దేవుడు లేకపోతే ఆ సమస్యలో నుంచి నువ్వు బయటపడవు. నువ్వు లేని నా జీవితం నా యేసయ్యా, దారము తెగిన
గాలిపటం. నువ్వు లేని నా జీవితం నా యేసయ్యా దారము తెగిన గాలిపటం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. గాలిపటం ఎగరేసే వాళ్ళు కిందికి లాగా వదిలిపెడతారు కదా. గాలిపటం పోవాల్సింది ఎక్కడికి? పైకి. కానీ దాన్ని వేసేవాడు ఏం చేస్తాడు? దాన్ని కిందికి లాగా వదిలిపెడతాడు. గాలిపటం మీద కోపంతో కాదు, గాలిపటం ఇంకా ఎత్తుకు ఎదగాలని, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా దేవుడు అప్పుడప్పుడు కిందికి లాగుతాడు. మనం అంటే కోపంతో కాదు, మనల్ని వదిలేయటానికి కాదు, మనం ఇంకా అభివృద్ధి చెందటానికి అప్పుడప్పుడు కిందికి లాగుతాడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం వదిలిపెట్టకూడదు, ఆయన అంటూ పెట్టుకుని ఉండాలి. నువ్వు లేని నా జీవితం నా యేసయ్యా దారము తెగిన గాలిపటం. నీవు లేని నా జీవితం నా యేసయ్యా దారము తెగిన గాలిపటం. హల్లెలూయా. అందరూ దేవుని నామంలో, దేవుని సన్నిధిలో గాలిపటం ఎగరేయటానికి సిద్ధంగా ఉన్నారా? 2 చింతలు ఎవరైనా గాలిపటం కింద కూర్చొని వేస్తారమ్మా? గాలిపటాన్ని ఎవరైనా పిల్లలు కింద కూర్చొని గాలిపటం ఎవరైనా వేస్తారా? మరి ఇప్పుడు మీరు గాలిపటం వేస్తారా లేదా? గాలిపటం ఎగరేస్తారా లేదా? ఎగరేద్దాం సార్. అబ్బా, 2 చింతలు వాళ్ళకి 2 చింతలు కాదండి, 3 చింతల పేరు పెట్టాలి. చాలా సంతోషంగా వెంటనే అర్థం చేసుకొని దేవుని నామాన్ని స్తుతించటానికి, ఎగరేయటానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని నామాన్ని మనం ఎగరేస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన లేని జీవితం దారం తెగిన గాలిపటం వంటిది మన బ్రతుకు. కనుక ఆయన అంటుపెట్టుకుని ఉండాలా. ఆ గాలిపటానికి నీ చేతిలో ఉండే దారం మధ్యలో, గాలిపటం కాస్త పైకి ఎగిరేగినాక మధ్యలో నీకు దారం కనపడుద్దా? కనపడదు. అది కనపడటం లేదు కదా అని గాలిపటానికి నీకు ఏం కనెక్షన్ లేనట్ట. ఆ నీకు నీ దేవునికి ఆ కనెక్షన్ పెట్టేదే మన విశ్వాసం. ఆ విశ్వాసం కనపడదు, కానీ అది ఉంది. కనపడటం లేదు కదా అని లేదనుకోవటం తప్పు. దేవునికి మన మధ్యకి ఎప్పుడు ఆ కనెక్షన్ ఉండాలా. అప్పుడు మనల్ని నడిపిస్తాడు. మంచిగా సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని నామంలో గాలిపటం ఎగరేద్దాం ప్రియ బిడ్డలారా. నువ్వు లేని నా జీవితం నా యేసయ్యా దారము తెగిన గాలిపటం. అందరం నువ్వు లేని నా జీవితం నా యేసయ్యా దారము తెగిన గాలిపటం. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా, నా చేయి పట్టి నడిపించవా, నా చేయి పట్టి నడిపించవా, నా మార్గము నీవై నా గమ్యము నీవై, నా మార్గము నీవై నా గమ్యము నీవై, నన్ను నీవు నడిపించవా, నన్ను నీవు నడిపించవా, నన్ను నీవు నడిపించవా, నన్ను నీవు నడిపించవా. నువ్వు లేని నా జీవితం నా
యేసయ్యా దారము తెగిన గాలిపటం లేని నా జీవితం నా యేసయ్యా దారము తెగిన గాలిపటం నడి సంద్రములో నడిచిన దేవా నడి సంద్రములో నడిచిన దేవా గాలి తుఫానును అణిచిన దేవా గాలి తుఫానును అణచిన దేవా నాలో విశ్వాసం బలపరచవా నాలో విశ్వాసం బలపరచవా కరుణతో కరుణించి కాపాడవా కరుణతో కరుణించి కాపాడవా కరుణామయ్యా కరుణామయ్యా నువ్వు లేని నా జీవితం నా యేసయ్యా గమ్యము లేని గాలిపటం నువ్వు లేని నా జీవితం నా యేసయ్యా గమ్యము లేని గాలిపటం రావయ్యా నా యేసయ్యా 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 రావయ్యా రావయ్యా నా యేసయ్యా యేసయ్యా రావయ్యా నా యేసయ్యా రావయ్యా నా చేయి పట్టి నడిపించ రావా నాలోని సర్వస్వం నీకే సమర్పింతునయ్యా నా హృదయంతరంగాల ఆలోచనలను ఆపదలను వేదనలను సమస్యలను అర్పింతునయ్యా నీవు లేని నా బ్రతుకు దారము తెగిన గాలిపటము వంటిది గమ్యము లేని గాలిపటం నా జీవితం మారునయ్యా రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించుకో ప్రియబిడ్డ.
హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం, స్తోత్రం. నీ ఆత్మశక్తిని కుమ్మరించు దేవా, అభిషేకించు దేవా, నీ మార్గము తెలియపరచు దేవా. నీ ఆత్మ వర్షమును మా మీద కుమ్మరించు. నీ ఆత్మీయ వరములతో నింపు దేవా. గమ్యము లేని గాలిపటములాగా మేము జీవించకూడదు నాయన. నడిపించు. మాలో ఉన్న ఆ విశ్వాసాన్ని బలపరచమని వేడుకున్నాను. నిన్నే నమ్ముకుని నీ మీద ఆధారపడుతున్నాం మేము దేవా. నీవే కాదంటే నేను ఎక్కడ వెళ్ళగలము దేవా. యేసయ్యా, ఒకసారి రావా, నా కుటుంబమును నా జీవిత భాగస్వామిని నీకే సమర్పించినయ్యా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు, యేసు, యేసు. మా ఇంట్లోకి రండి దేవా, మా శరీరంలోకి రండి దేవా, మా జీవితంలోకి రండి తండ్రి. మా ఇంటిలో కానీ మా జీవితంలో కానీ ఉన్న చీకటిని పారద్రోలు దేవా. నీ దూతలను మా ఈ విచారణ చుట్టూ కంచెగా వేయండి దేవా. ఈ విచారణలో ఉన్న గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను నీ ఆత్మశక్తితో నింపమని వేడుకుంటున్నాను. మమ్మందరిని నడిపే బలమును వారికి ప్రసాదించండి దేవా. మీరిచ్చిన అభిషేకమును ప్రభు నూతనీకరించండి. ఆకాశము తెరచి నీ ఆశీర్వాదములను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవా, తెరవండి దేవా. నీ పరలోక ద్వారములు, తలుపులు తెరచి నీ యొక్క ఆశీర్వాదములు ఈ యొక్క గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశాల మీద కుమ్మరించండి. ఈ సంఘ పెద్దల మీద కుమ్మరించండి. ప్రతి కుటుంబ యజమాని మీద కుమ్మరించండి. ప్రతి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల మీద కుమ్మరించండి దేవా. ప్రతి బిడ్డ జీవితమును నీ వాక్యానుసారముగా ప్రభు నీ సన్నిధికి చేరే బిడ్డలుగా నీకు సాక్షులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాను. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు, 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 యేసు. నువ్వు లేని నా జీవితం నా యేసయ్యా, గమ్యము లేని గాలిపటం. నా 10 ఆజ్ఞలను పాటిస్తారో లేదో అని తెలుసుకోవటానికి దేవుడు 40 సంవత్సరాల ప్రయాణాన్ని వాడుకున్నట్లుగా బైబిల్ వాక్యంలో చదువుతున్నాం ప్రియబిడ్డలారా. ఈ 10 ఆజ్ఞలను పాటించాలని దేవుడు ఆనాది నుండి యేసు ప్రభు కూడా చెప్పిన వాక్యం అదే. ఆ 10 ఆజ్ఞలను దేవుడు పక్కన పెట్టలేదు. యేసు ప్రభు కూడా ఆ ఆజ్ఞలను పాటించండి. ఎవరెవరు యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారో చెయ్యి పైకెత్తి సాక్ష్యం చెప్పండి. యేసు ప్రభువుని ప్రేమించే వాళ్ళు ఇప్పుడు చేతులు దించి బైబిల్ తెరిచి యోహాను గారు రాసిన సువిశేషం 14వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి చదవండి. యోహాను గారు రాసిన సువిశేషం 14-15 వచనాలు ఒక్కసారి చదవండి. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. మీరు నా ఆజ్ఞలను పాటింతురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు నన్ను ప్రేమిస్తున్నారని ఇందాక చెయ్యెత్తారే, అది నిజమైతే, మీరు చెయ్యెత్తి చెప్పే సాక్ష్యం నిజమైతే ఏం చేస్తారంట?
ఆజ్ఞలను పాటిస్తారు. నేను చెప్పలేదమ్మా, కొంతమంది నాయకులు కోపంగా చూస్తున్నారు. నేను చెప్పలేదు తల్లులారా, మీకు తీర్పు విధించే అంత అర్హత నాకుందంటారా? నేను అందుకు రాలేదమ్మా, వాక్యం చదివి చెప్తున్నాను. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు నన్ను ప్రేమించేది నిజమైతే తప్పకుండా నా ఆజ్ఞలను మీరు పాటిస్తారు. ఇక అదర్వే, మీరు నా ఆజ్ఞలను పాటిస్తే మీరు నన్ను ప్రేమించిన వాళ్ళు అవుతారు. ఈ రెండింటికి లింకు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ప్రేమ పక్కన పెట్టి ఎవరెవరు యేసు ప్రభువుని విశ్వసిస్తున్నారో, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచే వాళ్ళు చేయి పైకెత్తండి. అమ్మ నువ్వు చెయ్యి ఎత్తట్లేదు, ఎవరిని నమ్ముకున్నావు తల్లి? సైతాన్ని నమ్ముకున్నావా ఏంది? చెయ్యి పైకెత్తు తల్లి, దేవుని స్తుతించు. మంచిది, చక్కగా అందరూ చెయ్యి పైకెత్తారు. మళ్ళీ అడుగుతాను, గుర్తుపెట్టుకోండి, అబద్ధం చెప్పకూడదు గుళ్ళో. అంటే బయట చెప్పొచ్చానా? బయట కూడా చెప్పకూడదు. ఇక ఇప్పుడు తీసుకోండి అమ్మ, యోహాను గారు రాసిన సువిశేషం 2వ అధ్యాయం 23, 24 వచనాలు ఒక్కసారి చదువుదాం. యోహాను గారు రాసిన సువిశేషం 2వ అధ్యాయం 23, 24 వచనాలు. యెరూషలేములో పాస్కా పండుగ సందర్భమున ఆయన చేసిన అద్భుత కార్యములను చూచి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. గుర్తుంది కదా ఇందాక చేయెత్తిన వాళ్ళు? గుర్తుందా? ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు ఎర్ర బస్ ఎక్కినట్టుగా చదువు తల్లి. కానీ యేసు వారిని అంతగా నమ్మలేదు. ఎవరిని? విశ్వసించిన వాళ్ళు. ఏ ఊరోళ్ళు వాళ్ళు? ఎవరో ఎవరిని? ఎవరినమ్మా? మనల్నా? నన్ను కూడా కలిపినారా? అంటే నన్ను దేవుడు విశ్వసిస్తున్నాడో లేదో నీకేం తెలుసు? ఇప్పుడు చెప్పు, ఎవరిని? నన్ను. అది కరెక్ట్ ఆన్సర్. మమ్మల్ని కాదు, మనల్ని కాదు. మమ్మల్ని అన్నారనుకో, మీ పక్కింటి సంగతి నీకేం తెలుసు? దేవుడు నీ పక్కింటి ఆయన్ని విశ్వసిస్తున్నాడో లేదో నీకు తెలియదు. మనల్ని అన్నావనుకో, నన్ను విశ్వసిస్తున్నాడో లేదో నీకేం తెలుసు? నీకు తెలిసిందేంటి? నా గురించి నాకు తెలుసు, నీ గురించి నీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పు, దేవుడు చెయ్యతబాకనే, దేవుడు నిన్ను విశ్వసిస్తున్నాడా లేదా? నువ్వు యేసు ప్రభుని విశ్వసిస్తున్నావు, ఓకే, దానికి నాకు ఏం అభ్యంతరం లే. ఇప్పుడు నువ్వు నేను వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నా దేవుడు నన్ను విశ్వసిస్తున్నాడా లేదా? నీకు నువ్వు దేవుని విశ్వసిస్తే అయిపోలే కదా. నువ్వు దేవుని విశ్వసించాలి, ఆయన కూడా నిన్ను విశ్వసించాలి. అప్పుడే అది నిజమైన ప్రేమ, అది నిజమైన విశ్వాసం. కేవలం నాకు నచ్చినట్లు నేను ఉండి, నాకు ఇష్టం వచ్చినప్పుడు గుడికి వస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఇంట్లో ఉంటాను, నా దేవుడిని నేను నమ్ముకున్నాను, ఇది నా ఇష్టం కాదు. నా దేవుడిని నేను నమ్ముకుంటే, నా దేవుడిని నేను విశ్వసిస్తే ఆయన చెప్పిన ఆజ్ఞలు మాత్రమే నేను పాటించాలి. ఇక నాకంటూ ఆజ్ఞ లేదు, నా దేవుని యొక్క ఆజ్ఞ మాత్రమే నేను ప్రేమించాల. అదే నా దేవుడు నన్ను విశ్వసిస్తాడు. ఏమ్మా, మీ పిల్లల్లో ఎవరిని ఎక్కువగా మీరు ఇష్టపడతారు? మీ పిల్లల్లో ఎవరిని ఎక్కువగా మీరు ఇష్టపడతారు? ఎవరైతే నీ కొడుకు కూతురు ఉన్నారు కదా, ఎవరైతే నువ్వు చెప్పినట్లు చేస్తారో వాళ్ళని నువ్వు ఎక్కువ ఇష్టపడతావు, అవునా కదా? ఇంకోడు ఉంటాడే తొంటరోడు, నువ్వు చెప్పింది చేయడు, ఆడి ఇష్టం వచ్చి అతను, ఒరే దరిద్రుడా, మీ చెల్లి చూడరా, మీ అక్క చూడరా, దాన్ని చూసి నేర్చుకోరా అని అంటాం, అవునా కదమ్మా? ఇది అమ్మా నాన్నలు అనే మాటలే ఇవి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువుకి కూడా అంతే. మనలో ఎవరైతే ఆయన చెప్పినట్లు చేస్తారో వాళ్ళని ఆయన ఇష్టపడతాడు ఎక్కువగా.
అందుకే మరి తల్లి మనం చెప్పింది కూడా అదే, ఆయన చెప్పినట్లు చేయండి. అదే అధ్యాయంలో 5వ వచనంలో మరి తల్లి అంటుంది, యోహాన్ గారు రాసిన సువిశేషం 2:5లో, ఆయన చెప్పినట్లు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆయన చెప్పింది ఏమిటి? ఆయన చెప్పినట్లు మనం చేయాలా? ఆ మరియ తల్లి ఏముంటుందంటే, నీకు ఆరోగ్యం బాగలేదు కదా, నేను ఆరోగ్యమాత అని నా దగ్గరకు వస్తున్నారే, నేను కాదు మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆరోగ్యమాతనైన నేను నీకు చెప్పేది ఏంటంటే, అమ్మా నువ్వు ఆయన చెప్పినట్లు చెయ్యి, నీకు ఆరోగ్యం వచ్చుద్ది, నీ తరపున నేను ప్రార్థన చేస్తాను, కానీ ఆరోగ్యం ఇచ్చేది నేను కాదు. అంతోని వారి దగ్గరకు పోయి బ్రెడ్ ప్యాకెట్లు ఇస్తున్నారే, అంతోని వారి బ్రెడ్ ప్యాకెట్లు, నీవు కోరుకున్న ప్రార్థన దేవుడు కరుణిస్తాడు. అంతోని వారి కాదు ఇచ్చేది నీకు. ప్రభువు చెప్పింది చెప్పినట్లు చేస్తే నీ కష్టం తీరుస్తాడు. ప్రభు చెప్పింది చెప్పినట్లు చేస్తే నీ అవసరాలు తీరుస్తాడు. ప్రభు చెప్పింది చెప్పినట్లు చేస్తే నిన్ను ప్రేమిస్తాడు, నీకు వాగ్దాన భూమికి నిన్ను నడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకోగలరు. ప్రభువు చెప్పింది చెప్పినట్లు మాత్రమే చేయాలా, ఎక్స్ట్రాలు చేయకూడదు, ఎక్స్ట్రాలు చేయొద్దు. నీకు నచ్చింది కాదు చేయాల్సింది, నీకు చేతనైంది కాదు చేయాల్సింది, నీకు ఇష్టమైంది కాదు చేయాల్సింది. నీకు చేత కాకపోయినా ఆయన అడిగినప్పుడు నువ్వు చేయటానికి ప్రయత్నం చేస్తే అది చేయటానికి దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. నాకు చేత కాదు, నాకు రాదని అట్లే కూర్చుంటే నీ జీవితంలో ఎప్పుడూ రాదు. ఎందుకు అంటే దేవుడు మన శక్తికి మించింది ఎప్పుడు ఏది అడగడు. ఆయన మన సృష్టికర్త. మన అమ్మ గర్భాన పడకముందే మన గురించి అన్నీ తెలిసిన దేవుడు. మన శక్తికి మించింది ఎప్పుడు ఏది అడగడు. అది నీకు కష్టం అనిపించచ్చు, నీకు చేత కదా అనిపించచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, నేనున్నానుగా, చేయి, ప్రయత్నం చేయి, నేనున్నాను, నేనే చేస్తాను, నువ్వు ఉత్తగానే నా చేతిలో పనిముట్టుగా పని చేస్తే చాలు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఏం చెబుతున్నాడు అని ప్రారంభించే ముందు నేనేం చెప్పింది చేస్తారా? ఏం పెద్ద ఆయన, ఒక 2 మాటలు నేను చెప్తా, చేస్తావా? అందరు కలిసి, అందరు రెడీనా? మంచిది. చేసే ముందు నేను చెప్పేది చక్కగా ఆలకించండి. నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇక్కడ ఏం చెప్తానో ఈ ఒక్క నిమిషం ఈ ఒక్క మాట నేను చెప్పింది మాత్రమే చేయాల, మీకు ఇష్టం వచ్చింది కాదు. అయితే నేను చెప్పినట్టు చేయాలంటే మీరు ముందేం చేయాలా? నేను చెప్పింది చక్కగా వినండి. ఇంకో, మీ కుడి చేయితో, ఎందుకు చేయలేపుతున్నారు? ఆలకించండి అమ్మా అన్నాను. మీ కుడి చేతితో మీ కుడి ప్రక్కన ఉన్న వాళ్ళకు మాత్రమే, ఎడమ పక్కన ఉన్న వాళ్ళు అంటుకోకూడదు. ఎడమ పక్కన వాళ్ళు కనీసం అంటుకొని కూడా అంటుకోవద్దా? మీ కుడి ప్రక్కన ఉన్న వాళ్ళకు మాత్రమే చేతిలో చెయ్యొచ్చి ప్రైజ్ ద లార్డ్ అని నాకు దాకా వినపడేటాడు. చెప్పండి ఇప్పుడు. ఎడమ ప్రక్కన ఉన్న వాళ్ళని అంటుకోవద్దు. ఎవరెవరు పక్క వాళ్ళకి చేతిలో చెయ్యొచ్చి ప్రైజ్ ద లార్డ్ చెప్పారు చెయ్యొత్తండి. వాయమ్మ, ఎంతమంది దేవదూతలు ఉన్నారే ఇక్కడ. ప్రైజ్ ద లార్డ్. ఏ అమ్మ, నేనేం చెప్పాను? కుడి ప్రక్కన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి, ఎడమ ప్రక్క వాళ్ళని అంటుకోవద్దన్నాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నిలబడ్డాను, నేను కుడి ప్రక్కన ఇవ్వాలా? ఈ కుడి ప్రక్కన ఉన్న వాళ్ళకి నేను ఏ ప్రక్కన ఉన్నా? నా కుడి ప్రక్కన ఉన్న వాళ్ళకి నేను ఏ ప్రక్కన ఉన్నా? ఎడమ ప్రక్కన ఉన్నా. నా కుడి ప్రక్కన ఉన్నామా నాకు చెయ్యొత్తదా? ఇయ్యొచ్చా? మీ అందరికి ఎవరండి చేతులు ఇచ్చింది?
ఎడమ ప్రక్కన ఉన్న వాళ్ళని అంటుకోవద్దన్నా. మరి మీరు కుడి ప్రక్కన ఉన్న వాళ్ళకి చెయ్యబోయినారు. మరి ఆ కుడి ప్రక్కన ఉన్న వ్యక్తికి నువ్వు ఎడమ ప్రక్కన ఉన్నావుగా, ఆ వ్యక్తి నీకు అట్టిచ్చారు అంటే నీకు ఇష్టం వచ్చింది చేస్తామే, నీకు నచ్చింది చేస్తామే. ఇదే కథ మన జీవితం. మన జీవితంలో ఇదే కొట్లాట. ప్రభు అంటున్నాడు, నేను చెప్పింది చేయండి అమ్మా, నేను చెప్పింది చేయండి నాయన అంటే, లేదు నాకు శాతననే చేస్తా, నాకు బాగుంది చేయటం. కొంతమంది చేయి పట్టుకుని వదిలిపెట్టట్లు అతకపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభు ఏం చెప్తున్నాడంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వచనం ఈ విధంగా బోధిస్తూ ఉంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం చదవనమ్మా. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. మీకు నేను తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి అన్ని వేళల్లో మీరు నా చెంతకే రావాలా. నేను పోయినసారి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పిన, కొన్ని చెట్లు గురించి గుర్తుందా? ఆ చెట్టు ఏం చెప్పింది? రాజుగారు మాత్రం గుర్తొస్తాడు నీకు, వస్తాడులే ఆగు. మీ రాజుగారు ఏం చెప్పింది? మీరు నన్ను రాజుగా ఎన్నుకుంటే నా నీడలోనే మీరు తలదాచుకోవాలా. నన్ను రాజుగా పెట్టుకున్నాక నా నీడలో తలదాచుకోకుండా ఆ పక్కనున్న యాప చెట్టు కింద కూర్చుంటాను, ఇక్కడ పపాయి చెట్టు కింద కాయలు ఉన్నాయి, మామిడి చెట్టు కింద బంగినపల్లి కాయలు ఉన్నాయి అని పోతే నా నుండి అగ్ని వచ్చి మిమ్మల్ని అందరినీ కాల్చివేస్తాను అని చెప్పింది. అవునా? అదే ముళ్ళ చెట్టు, ఆ ముళ్ళ చెట్టు, అక్కడ వేలాడుతున్న ముళ్ళ చెట్టు, ఆయన మీద ఉన్న ముళ్ళ కిరీటం, ఇదే ఆ ముళ్ళ చెట్టు. ఆ ప్రభు అన్నాడు, మీకు నేను తప్ప వేరొక దేవుడు లేడు. నా మీదనే ఆధారపడాలి. నీ జీవితంలో కష్టం కానీ, లాభం కానీ, నష్టం కానీ, బాధ కానీ, బరువు కానీ, రోగం కానీ, ఇబ్బంది కానీ, ఇట్లకట్లు కానీ, కొట్లాట కానీ, అనుమానం కానీ, అవమానం కానీ, సావు కానీ, బతు కానీ, అన్ని సమయాలలో నువ్వు నా దగ్గరికే రావాలా. నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడు. నేను నిన్ను పుట్టించిన వాడును, నీకు జీవం పోసిన వాడును, నిన్ను నడిపించేవాడును, నీ జీవాన్ని కూడా తీయగలిగిన వాడిని నేనే. నాకు భయపడాలి కానీ తోటి నరులకు కాదు నువ్వు భయపడేది. మా అంటే వాళ్ళు నీ ప్రాణం తీస్తారు, నీ శరీర ప్రాణం మాత్రమే తీస్తారు. నిన్న 4 అమ్మగారుల్ని చంపేసినారు, చదివారా న్యూస్ పేపర్లో? ఏమెన్ అనే దేశంలో మదర్ తెరీసా సిస్టర్లు 4, వాళ్ళతో పాటు మొత్తం 16 మందిని చంపేశారు. వృద్ధాశ్రయంలో పనిచేసే వాళ్ళని అల్ఖాయిదా వాళ్ళు మరి లోపలకు వచ్చి 16 మందిని చంపేశారు. అందులో 4 భారతదేశానికి సంబంధించిన మదర్ తెరీసా సిస్టర్లని అక్కడికక్కడే కాల్చి చంపేశారు. చేతులు కాళ్ళు కట్టి కాల్చి చంపేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారి ఆత్మలు దేవుని సన్నిధి చేరాల. అన్యం పుణ్య వెరుగని ముసలి వాళ్ళకి, రోడ్ల మీద పడిన వాళ్ళకి అన్నం పెట్టడానికి పోయిన అమ్మగారులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. యేసు ప్రభు నామమున మాత్రమే ఆ సిస్టర్లు ఈ దేశం వదిలి అంత దూరం వెళ్ళారు, ముస్లింల మధ్యకి. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, ఆ ప్రభు అన్నాడు, నేనే, నాకు భయపడు. నువ్వు ఈ లోకం వ్యక్తులకు భయపడితే, శక్తులకు భయపడితే, వస్తువులకు భయపడితే, దిక్కులకు భయపడితే, కాలాలకు భయపడితే, వాస్తులకు భయపడితే ఇది నిజం కాదు. దైవ భయం కావాలా, వాస్తు భయం కాదు. దైవ భయం కావాలా, వ్యక్తుల భయం కాదు. ఈ వ్యక్తులందరూ నీ శరీరాన్ని మాత్రమే గాయపరచగలరు, కానీ
ఆ దేవుడు నీ ఆత్మను కూడా పరలోక రాజ్యంలో రాకుండా చేయగలడు. అవునా కదా? నీ ఆత్మ పరలోకానికి పోకుండా అల్ఖైదా వాళ్ళు అమ్మగారుల శరీరాన్ని గాయపరిచి చంపేశారు. కానీ వారి ఆత్మలు పరలోకానికి వెళ్లకుండా అడ్డుకోగలరా? లేదు. మనుషులు నీ శరీరాన్ని మాత్రమే గాయపరుస్తారు, కానీ ప్రభువుకి నీ ఆత్మ మీద కూడా ఆధీనం ఉన్నది. కాబట్టి ప్రభు అన్నాడు, నేనే మీ దేవుడును, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. నా దగ్గరకే రావాలా. కష్టమైన, నష్టమైన, బాధైనా, బరువైనా. ఇక్కడ ఉన్నవారిలో ఎంతమంది మీకు జ్వరం వచ్చినప్పుడు, లేదా ఏదో జబ్బు వచ్చినప్పుడు, ఏదో కష్టం వచ్చినప్పుడు హాస్పిటల్కి పోకముందు ఎంతమంది ఈ దేవాలయంకి వచ్చి దేవునికి నమస్కారం పెట్టుకుని, అయ్యా నాకు ఆరోగ్యం బాగలేదు, ఆసుపత్రికి వెళ్తున్నా, ఆ డాక్టర్ గారికి మంచి జ్ఞానం ఇవ్వు, నువ్వు నాకు స్వస్థత ఇవ్వు దేవా అని ఎంతమంది ప్రార్థన చేసుకుని ఆసుపత్రికి వెళ్తున్నారు? చేయొత్తండి. ఇక్కడకు వచ్చి ప్రార్థన చేసి ఆసుపత్రికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకి ఎత్తండి. 1 2 3 చేతులు, 4 చేతులు, 5. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ప్రభు అంటున్నాడు, అరే మీ ఊర్లో ఉన్న డాక్టర్లందరికీ జ్ఞానం ఇచ్చింది ఎవరు? నేను కాదు. ప్రభు అంటున్నాడు, నేను కాదా? కన్నులు మూయగలిగిన వాడిని, కన్నులు తెరవగలిగిన వాడిని నేను కాదా? చెవులు విప్పగలిగిన వాడిని, చెవులు మూయగలిగిన వాడిని నేను కాదా? ఈ నోరుని విప్పేవాడిని, ఈ నోరుని మూసేవాడిని నేను కాదా? నన్ను పక్కన పెట్టి నేను ఇచ్చిన కొన్ని శక్తుల మీద ఆధారపడతారా? ఇదే ప్రభు మనల్ని అడిగేది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో 11వ వచనం ఒకసారి చూడు. నిర్గమకాండం 3వ మోషే దేవునితో ఫరో రాజు కడకు వెళ్ళుటకు గాని ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చుటకు గాని. కాదమ్మా, నువ్వు చదివేది కరెక్ట్ కాదు. 4వ అధ్యాయం దానికి 11 దానికి యావే మానవునికి నోరిచ్చినది ఎవరు? మానవులకు నోరు ఇచ్చినది ఎవరు? అతనిని మూగవానిగా గాని చెవిటివానిగా గాని చూపు గలవానిగా గాని చూపు లేనివానిగా గాని చేసినది ఎవరు? యావేనైనా నేను కాదా? ప్రియ బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నులు తెరవాలన్నా, నీ కన్నులు మూయాలన్నా, నీ చెవులు విప్పాలన్నా, నీ చెవులు మూయాలన్నా నేను కాదా? నా చెంతకు రమ్మంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 118 8వ వచనంలో ప్రభు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు. కీర్తన 118 8వ వచనం. కీర్తన 118 8వ వచనం. నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. మొట్టమొదటిగా నువ్వు ప్రభువుని ఆశ్రయించు. అప్పుడు ప్రభు చెప్తాడు, నాయనా చాలా సంతోషం, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు దగ్గరకు వచ్చావు, ఇదిగో పలాని ఈ ఊరిలో ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయనకు నీకు వైద్యం చేసే శక్తినిచ్చాను. ఈ విచారణలో ఓ గురువునిచ్చాను, ఆ గురువు నేను అభిషక్తుని చేశాను. ఆ గురువు దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఆసుపత్రికి పో. నీకు ఆధ్యాత్మిక స్వస్థత, నీకు శారీరక స్వస్థత డాక్టర్ గారు ఇస్తారు. ఆధ్యాత్మిక స్వస్థత ఇక్కడ నీ గురువు ఉన్నాడు. నేనే ఆ గురువుని ఎన్నుకున్నది. ఆ గురువుకి ఇలాంటి అభిషేకాన్ని ఇచ్చింది నేనే. ఇది దేవుని దగ్గరకు రావటం వలన లాభం. ప్రియబిడ్డలారా, ప్రభు దగ్గరకు వస్తే నువ్వు, ఈ ఊర్లో ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, ప్రభు నిన్ను కరెక్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. ప్రభు ఆ డాక్టర్కి నీకు కరెక్ట్గా ఫిట్ అయ్యే మందుల్ని ప్రిస్క్రైబ్ చేయటానికి దేవుడు ఆ డాక్టర్ గారిని నడిపిస్తాడు. లేదా కొన్నిసార్లు మందులు వికటించి
పట్టుకో అంటున్నారు కదా చాలామంది. అది జరుగుతాయి. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది డాక్టర్లు ఉత్తగానే నీ శరీరంలో పరీక్షలు చేస్తూ ఉంటారు. ఈ మందు అయితే ఎట్లా ఉంటుంది, ఇన్ని ట్యాబ్లెట్లు ఎంత ఉంటుంది, మళ్ళీ ఒక వారం రామ్మా తగ్గకపోతే చూద్దాం అంటాడు. ఈ వారానికి ఏంది పరీక్షే, నేను ఇచ్చే మందులు పనిచేస్తాయా లేదా అని పరీక్ష. కానీ ప్రభు దగ్గరకు వస్తే కరెక్ట్ డాక్టర్ దగ్గరకు దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుని నమ్ముకున్నాక ఆ చెట్టు, తుమ్మ చెట్టు చెప్పినట్లుగా, ముళ్ళ తుప్ప చెప్పినట్లుగా, న్యాయాధిపతుల గ్రంథం తీసుకోండి అమ్మ. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనంలో ఆ ముళ్ళ తుప్ప ఏం చెప్తుందంటే, అంతట చెట్లన్నీ ముళ్ళ తుప్పను చూచి రమ్ము నీవు మమ్మేలుము అని అడిగెను. తుప్ప వానితో మీరు నిజముగానే నన్ను రాజుగా అభిషేకింతురేని నా నీడను నిలువుడు, లేదేని ఈ తుప్ప నుండి అగ్గి వెలువడి లెబానోను దేవదారులను కాల్చివేయునుగాక అనెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నన్ను రాజుగా ఎన్నిక చేస్తారే చేతురేని, మీరు నా నీడలోనే నిలవండి, లేకపోతే నా నుండి అగ్ని వెలువడి మిమ్మల్ని కాల్చివేస్తుంది, లెబానోను దేవదారులను కాల్చినట్లుగా అని ఆ తుప్ప వారితో చెబుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, మీరు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా, ప్రభు ఇట్లనుచున్నాడు, నేను కాదు, నువ్వు కాదు, ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరులను నమ్మువాడు నరమాత్రుల మీద ఆధారపడివాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. ప్రియబిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మరచిపోయి నన్ను పక్కన పెట్టి ఆర్ఎంపీ డాక్టర్ మీద, ఎంబీబీఎస్ డాక్టర్ మీద, రోడ్డు మీద పోయేవాడు, ఇంటి పక్కోడు, ఇంటి వెనకోడు, ఇంటి ముందున్నోడు, ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు ఫోన్లు చేయటం, ఎక్కడో అమెరికాలో ఉన్నోడికి స్కైప్లో చూడటం, ఇవన్నీ పనికిరావు. నీకు కీడే వాటిల్లుద్ది. ముందు అమెరికాలో ఉన్నోడు నీ కొడుకో కూతురు అవసరమే, హైదరాబాదులో ఉన్న నీ బంధువులు అవసరమే, మీ ఊర్లో ఉన్న డాక్టర్లు కూడా అవసరమే, ఇక్కడ ఉన్న గురువు మీకు ఇంకా అవసరమే. కానీ ఫస్ట్ ప్రాముఖ్యత, మొదట తలుపు తట్టవలసింది దేవాలయం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఆలయం తలుపు తట్టు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు అంటున్నాడు, నా తలుపు దగ్గర కాపలాగా నా కోసం నేను వస్తా, నిన్ను తాకుతాను, నీకు స్వస్థత ఇస్తాను, నేను వచ్చే వరకు, నిన్ను స్వస్థపరిచే వరకు నా ఇంటి గుమ్మముల చెంత బానిస వలె కాపలా కాయ అంటున్నాడు. వాక్యం చదవమ్మా. నా ఉపదేశములను వినువాడు ప్రతిదినం నా ఇంటి గుమ్మముల చెంత కాచుకొని ఉండువాడు నా గృహద్వారము చెంత వేచి ఉండేవాడు శుభములు బడయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఓపిక కావాలా, వినయం కావాలా, నా కొరకు వేచి ఉండటానికి. అందుకే యావే దేవుడు మొట్టమొదటిది వినయమే నేర్పించాలనుకున్నాడు. ఆయన నేర్పించాలనుకున్న 3 విషయాల్లో మొదటిది వినయమే. ఓపిక కావాలా, తగ్గింపుతనం కావాలా, వినయం కావాలా. ఆ గుమ్మము దగ్గర, తలుపుల దగ్గర నా కొరకు నువ్వు వేచి ఉంటావా లేదా అని నేను నిన్ను గమనిస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నమ్ముకొని, నన్ను మీ దేవుడిగా ఎన్నుకొని, నన్ను మీ రాజుగా ఏర్పాటు చేసుకొని, సృష్టికర్త అయిన నన్ను పక్కన పెట్టి, నేను సృష్టించిన వస్తువుల మీద, శక్తుల మీద, డాక్టర్ గారుల మీద, మరి బంధువుల మీద, ఇంటి మీద, డబ్బుల మీద,
రంగుల మీద, ఐశ్వర్యం మీద, తల వెంట్రుకల మీద ఆధారపడితే ఏమవుద్ది అంటే, రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 25వ వచనములో దేవుడు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు ప్రియబిడ్డలారా. రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నాడు, వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించిరి. సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన వస్తువును వారు పూజించి సేవించిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్తను పక్కన పెట్టి తాను సృష్టించిన వాటి మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు. వానికి ఎలాంటి శిక్ష వేస్తాడు అంటే దేవుడు, చదవమ్మ 26. ఈ కారణము వలన, ఏ కారణం వలన? సృష్టికర్తను పక్కన పెట్టి తాను సృష్టించిన వస్తువుల మీద, శక్తుల మీద, దిక్కుల మీద, వ్యక్తుల మీద, వాస్తుల మీద, జాతకాల మీద, దిష్టి బొమ్మల మీద, తాటకాయల మీద, కొబ్బరికాయల మీద, నిమ్మకాయల మీద, ఆస్తుల మీద, ఇల్లు మీద, వాకిల మీద, రంగు మీద, రూపం మీద ఆధారపడేవాడు. చదవమ్మా ఇప్పుడు. దేవుడు వారిని, అమ్మా, దేవుడు వారిని తుచ్చ వ్యామోహముల పాలొనర్చెను. పొద్దున లేస్తే తాగాలని ఆశ, తుచ్చ వ్యామోహం. ఎదురుగా ఉన్న ఏ స్త్రీ అయినా కూడా కామముతో చూసే ఆశ. ఎదురుగా ఏ పురుషుడు ఉన్నా, తండ్రి కానీ, కొడుకు కానీ, బావ కానీ, మరిది కానీ, అల్లుడు కానీ, కామేచ్ఛతో చూడటం తుచ్చ వ్యామోహం. రాత్రి లేదు, పగులు లేదు, ఈ పొద్దున లేదు, సాయంత్రం లేదు, ఎప్పుడు నిండు కొండలాగా ఉండాల. కానీ నిండు కొండ తొనకదు, కానీ ఈ కొండలు మాత్రం తొనుకుతూ ఉంటాయి. పొద్దటి నుంచి తాగుడు. ఇది తుచ్చ వ్యామోహం. నీ శరీరంలో ఉండే బలహీనత కాదు, దేవుడు నీకు పెట్టిన శిక్ష ఇది. బలహీనత అని సమర్థించుకుంటే సరిపోదు. నీలో ఒక బలహీనత. నీకెప్పుడు సెక్షువల్ కోరికలు వస్తున్నాయి, ఎప్పుడు మోహంగానే చూస్తున్నావు ఎవరినైనా. అసలు వరుస వాయి అన్న, చెల్లె, అక్క, తమ్ముడ, అమ్మ అని లేకుండా మృగాలైపోతున్నారు కొంతమంది మానవులు. రోజు న్యూస్ పేపర్లో చూడటంలా, సొంత చెల్లెని రేపు చేయటం, కన్న తండ్రి కూతుర్ని రేపు చేయటం, అన్నదమ్ముల మధ్యలో కొట్లాట పట్టుకోవటం, చంపుకోవటం, పొడుచుకోవటం, ఇలాంటి అన్ని బలహీనతలు కాదమ్మా, తుచ్చ వ్యామోహాలు. దేవుడే వారిని తుచ్చ వ్యామోహముల పాలనస్తాడు అంటున్నాడు. ఎందుకు అంటే, సృష్టికర్త అయిన దేవుణ్ణి పక్కన పెట్టి తాను సృష్టించిన వస్తువుల మీద, శక్తుల మీద, దిక్కుల మీద, వస్తువుల మీద, జాతకాల మీద, రాసుల మీద, నక్షత్రాల మీద, డబ్బుల మీద, పొలం మీద, కులం మీద, మతం మీద, చర్చి మీద ఆధారపడుతున్నారని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు నేను కొలిచే దేవుడు నమ్మదగిన వాడు ప్రియబిడ్డలారా. మనల్ని వదిలేసే దేవుడు కాదు. నువ్వు నేను కొలిచే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు మనల్ని చేపట్టి నడిపించే దేవుడు. ఆయన మనల్ని చేపట్టి నడిపించాలంటే ఆయన కనుచూపుల మేరలో మనము నడవాలా. మనం నీ కొడుకో కూతురు చెయ్యి వదిలించుకొని పారిపోతుంటే ఎంతసేపు అని వెనకాల పరిగెత్తుతావు? పోరా నాయన, నీ వెనకాల నేను పరిగెత్తరాలరా, నువ్వే పరిగెత్తి ఏదో ఒక రోజు నా తిరిగి వస్తావని దేవుడు కూడా అట్లాగనే ఆగిపోతాడు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం దేవా, స్తోత్రం. ఒక్కసారి నీవు ఎక్కడున్నావో అక్కడ మోకరించి ప్రియబిడ్డ ప్రభుని అడుగుదాం, ప్రార్థించుకుందాం. నేనే నీ దేవుడును అంటున్నాడు. మోకరించగలిగితే మోకరించు, లేదంటే కూర్చో. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. నమ్మదగిన వాడా,
ఆజ్ఞలను అనుసరించే శక్తిని మాకు ఇవ్వగరావా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా మెస్సయ్యా. సృష్టికర్తవైన దేవా, నిన్ను వదలక నీ మీద ఆధారపడే శక్తిని ఈ లోక శక్తులకు, వ్యక్తులకు, వస్తువులకు, దిక్కులకు లొంగిపోకుండా నన్ను నడిపించరావా. నమ్మదగినవాడా, నీ కోపాగ్నికి లోనవ్వక నీ దీవెనలు పొందేవారిగా తీర్చిదిద్దవా. రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించుకో. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనాడు ఆజ్ఞలను ఇచ్చిన దేవా, ఆచరించ శక్తిని ఇవ్వవా. నిన్నే నమ్మే బలమును మాకు ఇవ్వగరావా. యేసయ్యా నా యేసయ్యా నీకు సమర్పిస్తున్నాం దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు 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 వందనం, యేసు స్తోత్రం, యేసు స్తోత్రం, 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 స్తోత్రం. మా నాథుడైన క్రీస్తు నామములో ఈ మనవి చేయుచున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. కూర్చుందాం.